థ్యాంక్ యూ అండి. రైట్ అండి, ఇప్పుడు క్లియర్గా ఉందా? రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. ఈ హెర్మెటిక్స్ లో మనం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉంటాం. గత వారంలో మరి ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు లేదా ఒక పేరాన్ని మనం చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని అర్థం కానటువంటి కఠినమైనటువంటి పదాలని మనము వేరే భాషలో కూడా చూడాలి అని చెప్పి, అదే రీతిగా రచయిత ఏ ఉద్దేశంతోనైతే రాశాడో దాన్ని కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి చూడాలి అని చెప్పి, గ్రామటికల్ కూడా ఆ వచనంలో ఉన్నటువంటి కర్త కర్మ క్రియను మనం చూడాలి అని చెప్పి, ఈ రీతిగా అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఈ నియమాలన్నీ కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒకవేళ ఈ తెలుసుకున్నటువంటి నియమాల ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం మనకి మరొక కోణంలో అంటే రచయిత యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి చాలా స్పష్టంగా ఈ నియమాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్ యొక్క సారాంశాన్ని లేదా ఆ రచయిత యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క హెర్మెటిక్స్ రూల్స్ అనేవి మనం తప్పకుండా గుర్తుంచుకొని బైబిల్ చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ దినమున మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతుంటాం. ఇది మనకు 5వ క్లాస్ అండి. ఇది మనకు 5వ క్లాసు, 12 క్లాసులలో ఇది 5వ క్లాసు. కాబట్టి ఈ రోజు చారిత్రక నేపథ్యము మరియు రచయిత యొక్క ఉద్దేశం. చారిత్రక నేపథ్యము మరియు రచయిత యొక్క ఉద్దేశం గమనిస్తా ఉన్నట్లయితే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చరిత్రలో రాయబడినటువంటి విషయాలు. అయితే జరిగినటువంటి ప్రతి సంఘటన చరిత్రేనా? అసలు చరిత్ర అంటే ఏంటి? అయ్యా ఎవరైనా మాట్లాడండి. దేన్ని మనం చరిత్ర అనొచ్చు? ప్రెజ్లాడ్ అని చెప్పండి. గత కాలంలో జరిగిన సంఘటనలండి. గత కాలంలో జరిగిన సంఘటనలే మనము చరిత్రగా చెప్పుకోవచ్చు. అప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి, జరిగిన కథ ఎలా, ఆ కథకు సంబంధించినటువంటి అంశాలనే మనం చరిత్ర అంటాం. అవునండి. మరొకరు పూర్వకాలంలో జరిగిన కొన్ని యుద్ధాల గురించి, కొన్ని చరిత్ర ఆత్మకమైన కథలను గురించి ఆ వివరాలను తెలిపేదాన్ని చరిత్ర అంటారండి. ప్రైజ్ లార్డ్. అదే మనం అంటే భూతకాలంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు. యథార్థ అంటే అవి కథలు కాదు, జరిగినటువంటి వాస్తవికతను దాన్ని చరిత్రగా మనం చెప్తా ఉంటాం. అది చరిత్రగా మనం ఎట్లా నిర్ధారిస్తాం, ఎట్లా మనం నమ్ముతాం? రాయబడ్డ లేఖనాల బట్టి మరియు చెక్కబడ్డ లిపిని బట్టి తెలుసుకుంటాం సార్. ఓకే ఓకే. సార్ శాసనాలు ఉంటాయి కదా అయ్యా, శాసనాలు ఉంటాయి కదా, శాసనాలు, ఆనవాళ్ళు, తర్వాత పుస్తకాలు అయితే అప్పుడు ఉన్నటువంటి డైరీలో అప్పుడు జరిగిన కొందరు సంఘటన వాళ్ళు రాసుకుంటా ఉంటారు. శాసనాలు, నాణ్యాలు. ఇప్పుడు మ్యూజియంలో చూడండి, మ్యూజియంలో ఏదో జమాన్లో జరిగినటువంటి అన్ని అప్పుడు ఆడినటువంటి వస్తువులు అక్కడ ఉంటాయి అట్లా అన్నట్టు. ఓకే ఓకే. మరొక కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి మనం తెలుసుకుంటాం కదా సార్ చరిత్రలో ఇంత కాలం అని చెప్పేసి. ఓకే ఓకే రైట్ అండి. అంటే చరిత్రకి ఒక ఖచ్చితమైనటువంటి ఆధారం ఉండాలండి. చరిత్ర అని చెప్పడానికి అంటే ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలకి ఖచ్చితమైనటువంటి ఆధారం అనేది ఉంటేనే అది చరిత్రగా పరిగణించబడుతుంది. ఆధారాలు లేనటువంటి వాటిని చరిత్రగా మనం చెప్పలేం. అంటే హిస్టారికల్ గా ఏదైనా మనకు ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ను బట్టి మనం దాని గురించినటువంటి నిర్ధారణలోకి రాగలగడానికి
అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దినంలో మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మనం చదువుతున్నటువంటి లేఖన భాగానికి ఏమైనా చారిత్రక నేపథ్యం, చరిత్రలో జరిగినటువంటి సంఘటనల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మనం ఈ దినం చూస్తాం. దాంతో పాటు రచయిత యొక్క ఉద్దేశం, రచయిత యొక్క పర్పస్, ఏ ఉద్దేశంతో ఆయన తన పత్రికని లేదా తన గ్రంథాన్ని రాశాడు, ఆ రాస్తున్నటువంటి మాటల వెనుక ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఆ చరిత్రలో కొన్ని సంఘటనలు జరిగాయి. మీరు చూస్తున్నట్లయితే ఈ రోజు మనం ఏమేమి నేర్చుకుంటామంటే ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, చారిత్రక సందర్భ అవగాహన. బైబిల్లోని ఒక నిర్దిష్ట వచనం వెనుక ఉన్నటువంటి రాజకీయ, సామాజిక వాతావరణాన్ని, దాని ప్రాధాన్యతను వివరించుట. అంటే చారిత్రక సందర్భానికి మనం వెళ్తూ ఉన్నప్పుడు అందులో ఒక నిర్దిష్ట వచనాన్ని మనం ఎంచుకొని దాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎవరు పరిపాలిస్తా ఉన్నారు, ఏ రీతిగా పరిపాలిస్తా ఉన్నారు, వారు మంచి పరిపాలన చేస్తా ఉన్నారా లేదా ప్రజలను హింసించే రీతిగా ఉన్నారా, ఆ పరిపాలన ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదని చూస్తాం. సామాజికంగా వారు ఏం నమ్ముతున్నారు, లేదా ఎలాంటి దుస్తులు వారు ధరిస్తుంటున్నారు, లేదా వారు ఏ పని చేసుకొని బ్రతుకుతున్నారు, అసలు వారి యొక్క ప్రవృత్తి, వారు చేసేటువంటి ప్రవృత్తి ఏంటి అనేది మనం చూస్తాం. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం గమనిస్తాం. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ వాతావరణంలో కూడా ఏమైనా తేడా ఉందా, లేకపోతే అక్కడ చరిత్రలో జరిగినటువంటి ఆ సంఘటన వెనుక అక్కడ ప్రజల మధ్య కోపం రేపే రీతిగా ఉందా, లేదా ప్రజలు సంతోషంగా వారు సుఖంగా బ్రతుకుతుంటున్నారా అనేటువంటి వాతావరణాన్ని కూడా మనం ఈ యొక్క సందర్భంలో చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు చారిత్రక సందర్భాన్ని తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనం రాస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఆ ప్రాంతంలో రచయిత ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లేదా రచయిత చెప్పినటువంటి ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది చరిత్రలో అనేది కూడా మనం కొంచెం చూడాలి. రెండవది, రచయిత ఉద్దేశాన్ని కనుగొనడం. ఒక పుస్తకాన్ని రాయడానికి గల తక్షణ కారణాన్ని మరియు గ్రంథకర్త యొక్క మానసిక స్థితిని లేఖనాల ఆధారంగా విశ్లేషణ చేయాలి. రచయిత ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో ఆ పుస్తకం యొక్క ఉద్దేశాన్ని మనం తప్పకుండా చదవాలి. నేను గతంలో చెప్పాను, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు లేదా ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు రచయిత మాటి మాటికి ఒక పదాన్ని ఎక్కువ సార్లు రాస్తా ఉన్నాడు. ఆ రాస్తున్నటువంటి ఆ పదంలో రచయిత చెప్పాలనుకునేటువంటి సందేశం అంతా కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి రచయిత యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క మాట ద్వారా చూడొచ్చు. అంతేకాదు కారణం, అంటే ఎందుకు రాశాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏం చెప్పడానికి ఆయన ఈ పత్రిక రాశాడు, ఈ పుస్తకం రాశాడు అనేది చూడాలి. తర్వాత రాస్తున్నప్పుడు వారిని ప్రేమిస్తూ రాశాడా, వారిని మెచ్చుకుంటూ రాశాడా, లేదా వారిని కొంత హెచ్చరిస్తూ కఠినమైనటువంటి పదజాలను ఉపయోగించి రాశాడా అనేది కూడా మనం చూడాలి. అట్లా చూస్తున్నప్పుడు రచయిత యొక్క భావోద్రేకాలు, ఆయనలో ఉన్నటువంటి కోపం లేదా ఆయనలో ఉన్నటువంటి ఆందోళన, ఆయనలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. దాని ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనని కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో కాబట్టి చారిత్రక నేపథ్యంలో మనం ఒక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులతో పాటు రచయిత యొక్క మానసిక భావోద్రేకాలను కూడా మనం చూడాలి. మూడోది, పాఠకుల యొక్క స్థితిగతుల వివేచన. సువార్తలు లేదా పత్రికలని మొదట అందుకున్న శ్రోతలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో మనం గ్రహించాలి. అంటే రచయిత ఒక ఉద్దేశంతో వారికి ఒక పత్రిక రాసినప్పుడు, ఒక పుస్తకాన్ని రాసినప్పుడు, ఆ రాస్తున్నటువంటి ఆ పుస్తకం, ఆ పత్రిక ద్వారా వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, అందులో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి ఏ రీతిగా మేలు చేశాయి, ఏ రీతిగా వారిని సరిదిద్దాయి, వారు ఉన్నటువంటి పరిస్థితి వారు ఎట్లా బయటపడ్డారు,
వారెట్లా తమ జీవితాన్ని ఆ పత్రిక ద్వారా, ఆ పుస్తకం ద్వారా మార్చుకున్నారు అనేది మనం తప్పకుండా చూడాలి. చారిత్రక సందర్భం, రచయిత ఉద్దేశం, పాఠకుల యొక్క స్థితిగతి, ఈ 3 విషయాలు ఈ దినం మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉంటున్నాం. రైట్ అండి. చారిత్రక సందర్భ అవగాహన అంటే చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటనని మనం అర్థం చేసుకోవాలంటే ఆనాటి కాలం చూడాలి, రాజకీయ పరిస్థితులు చూడాలి, సామాజిక వాతావరణాన్ని మనం కూడా చూడాలి. దాంతోపాటు ఆర్థిక స్థితిగతులు కూడా మారుతాయండి. ఎప్పుడో రాయబడినటువంటి లేఖన భాగం, ఇప్పుడు అబ్రహాం గురించి మనం తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే దాదాపు 2500 సంవత్సరాలు. అంటే మీరు గమనించండి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తప్పకుండా మారేటువంటి అవకాశం ఉంది. పుస్తక రచయిత దానిని అందుకున్న మొదటి పాఠకుల వాస్తవిక పరిస్థితిని మనం తెలుసుకోవాలి. ఒరిజినల్ ఆడియన్స్ ఎవరు గమనించాలి. ఏంటంటే బైబిల్ రాస్తున్నప్పుడు ప్రతి పుస్తకానికి ఒక రచయితతో పాటు దాన్ని అందుకున్నటువంటి పాఠకులు కూడా ఉంటారండి. మోషే రాస్తున్నప్పుడు మోషే ఉద్దేశం అది యూదులకి సంబంధించింది. పౌలు రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘానికి హెచ్చరికలు చేస్తూ వారిని దేవుళ్ళ స్థిరపరచడానికి ఆయన కొన్ని పత్రికలు రాశాడు. అంటే ప్రతి పుస్తకానికి ఒక ఆడియన్స్, ఒక మరి పాఠకుడు తప్పకుండా ఉంటాడు. వాటిని కూడా, వారికి ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం బైబిల్ని స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొదటి అర్థమే నిజమైన అర్థం. ఆనాటి కాలంలో వాక్యం ఏం చెప్పిందో గ్రహించకుండా నేడు మనకు ఏమి చెప్తుందో అని అన్వయించడం సరికాదు. ఆ కాలంలో రచయిత ఉద్దేశం ఏంటి, పాఠకులు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క పుస్తకం ద్వారా ఏమైనా మారాయా లేదా, అక్కడ ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా సరిదిద్దుకున్నారా లేదా అనేది జరిగినటువంటి కార్యాన్ని మనం చూస్తూ దాన్ని సరిగా గ్రహిస్తేనే బైబిల్ని మనం ఎట్లా అన్వయించుకోవాలో కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ బైబిల్ వాక్యంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం వదిలిపెట్టి, రచయిత యొక్క ఉద్దేశాన్ని వదిలిపెట్టి, లేదా మరి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని, పాఠకులను కూడా మనం వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా ఒకవేళ బైబిల్ని మనం అన్వయించుకుంటే అది సరి అయినటువంటి అన్వయింపుగా ఉండదు. అది మన జీవితానికి నష్టాన్నే తెస్తుంది. సో కాబట్టి ఒక చిన్న తేడా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న తేడా, 2 పదాలు ఇక్కడ మనం చూస్తామండి. అందులో మొట్టమొదటిది ఎక్సిజీసిస్, అంటే వాక్యము మనల్ని నడిపిస్తుంది సరి అయినటువంటి మార్గంలో. వాక్యంని మనం ఏం చేస్తామంటే అందులో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థాన్ని వెలికి తీయడానికి మనం చేసేటువంటి ప్రయత్నమే ఎక్సిజీసిస్ అనేటువంటి మాట మనం వాడతాం. ఈ పదం గురించి ఎవరైనా విన్నారాయా? దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అయ్యా ఏం లేదయ్యా. రైట్. మరొకరు అయ్యా ఇంతకుముందు స్లైడ్ ఒకసారి చూపించరా? అయ్యా రికార్డ్ లో ఉంటుందండి, మీకు వీడియో వస్తుంది, చూసుకోవచ్చు. ఎక్సిజీసిస్ అనేటువంటి మాట ఇంతకు ముందు ఎవరైనా విన్నారా? వినలేదు సార్, ఎప్పుడు వినలేదు సార్. వాక్యంలో మీ వాక్యమే నా పాదాలకు దీపము అట్లా విన్నాం కదా సార్, విన్నాం కానీ పదం వెళ్ళలేదు సార్. ఈ పదం వెళ్ళలేదు. చూద్దామండి, దాని గురించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా ఎక్సిజీసిస్ అనేటువంటి ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. దీన్ని మనం చూస్తున్నట్టయితే వాక్యం యొక్క అసలైన అర్థాన్ని బయటకు తీసే పద్ధతిని, వాక్యం యొక్క అసలైన అర్థాన్ని బయటకు తీసేటువంటి పద్ధతిని ఎక్సిజీసస్ అని చెప్పి పిలుస్తారు. సరి అయినటువంటి మార్గంలో ఇది మనల్ని నడిపిస్తుంది. రెండవది ఐసీజీసిస్ అనేటువంటి మాట. ఐసీజీసస్ అనేటువంటి మాట వాక్యాన్ని మనమే మనకు నచ్చినట్లు తిప్పుతాం. ఇది తప్పుడు మార్గం. అంటే ఐసీజీసస్ లో మనకి నచ్చినట్టుగా మనం వాక్యాన్ని మలుచుకోవచ్చు.
ఉదాహరణకి యేసు ప్రభు వారు ఆయన సమాధిలో ఉన్నప్పుడు సమాధికి అడ్డుగా ఒక రాయి బోర్లించి ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ఆ అడ్డురాయి నీవే, నిన్ను బట్టే సంఘంలోకి చాలా మంది రాలేకపోతున్నారు అని మనకొచ్చినటువంటి ప్రతి ఆలోచనని బైబిల్ పైన రుద్దేటువంటి ప్రయత్నం మనం చేయడం ద్వారా అసలైనటువంటి అర్థము మనం బయటకు తీసుకురాలేం. కాబట్టి అప్పుడు తప్పుడు వ్యాఖ్యానం మనం చేసినప్పుడు తప్పుడు అన్వయింపే మనం సంఘానికి మన కుటుంబానికి మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు పదాలకు తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎక్సిజీసిస్, ఐసిజీసిస్. ఈ పదాల వల్ల మనకు జరిగేటువంటి మేలు చూస్తున్నట్టయితే ఇక్కడ నేను చూడండి, ఒక వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. మొదటి రో అంతా కూడా డిఫరెన్సెస్ ని నేను ఇచ్చాను, అంటే వ్యత్యాసాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రెండవ రో అంతా కూడా ఐసిజీసిస్, ఎక్సిజీసిస్, ఐసిజీసిస్. మూడో రో మీరు గమనిస్తూ ఉంటుంది ఐసిజీసిస్ అంటే తప్పుడు వ్యాఖ్యానం రావడానికి కారణం. రెండవ లైన్ అంతా కూడా మనం సరి అయినటువంటి వ్యాఖ్యానం తీయడానికి ఏం చేయాలి. మొదటి లైన్ అంతా కూడా ఇక్కడ మనము వ్యత్యాసం చూస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ లో అర్థం ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఆఫ్ ది మీనింగ్, ఒరిజినల్ మీనింగ్, అసలైనటువంటి అర్థం మనకి ఎక్కడొస్తుందంటే అక్కడున్నటువంటి లేఖన భాగం యొక్క నిజమైనటువంటి భాష, ఆయన రాసినటువంటి రచయిత యొక్క భాషను కూడా మనం కొంత అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ వాక్యంలో అసలు ఏముందో దానిని మాత్రమే మనం గ్రహించాలి. మనం కొత్తగా ఏది కలపొద్దండి. అంటే మనకు నచ్చిన ఆలోచన, మనం చూసినటువంటి సంగతులు బైబిల్లో పోలుస్తూ అదే ఇది అని చెప్పే ప్రయత్నము మనం ఎప్పుడు కూడా చెయ్యొద్దు. అసలు వాక్యం ఏం మాట్లాడుతుంది, లేఖనము మనకి మరి ఏమి సందర్భాన్ని, ఏమి చరిత్రని చెప్తుందో దాన్ని మాత్రమే మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. ఐసిజీసస్ లో మీరు చూస్తున్నట్టయితే మనకు ఏమి నచ్చిందో ఆ ఐడియాని లేదా నమ్మకాన్ని వాక్యం లోపలికి బలవంతంగా మనం ఏం చేస్తామండి, చొప్పిస్తాం. కొన్నిసార్లు మన నమ్మకాలు బైబిల్కి అనుకూలంగా ఉండకపోవచ్చు, మన ఐడియా బైబిల్ సమర్థించకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా లోక సంబంధమైన తలంపులతో బైబిల్ వాక్యాన్ని జోడించి ఇదే అర్థము అని చెప్పే ప్రయత్నం ఎన్నడూ చేయొద్దు. ఇది ఐసిజీసస్ అంటే తప్పుడు వ్యాఖ్యానం ఇచ్చేటువంటి పద్ధతి. ఎక్సిజీసస్ లో మనం ఏం చేస్తామంటే ఒక లిమిట్, ఒక పరిధి అనేది మనకు ఉంది, ఆ పరిధిలోనే మనం ఆలోచన చేస్తాం. రెండవది ఎవరి ఉద్దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంటెంట్ అంటే రచయిత యొక్క ఉద్దేశానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆథర్స్ ఇంటెంట్ మాత్రమే ఇంపార్టెంట్. ఆ కాలంలో ఆ సందర్భంలో ఈ మాట రాసినటువంటి రచయిత ఉద్దేశం ఏంటి అని ఆలోచించి అర్థం చేసుకోవాలి. అంటే రచయిత ఏ సందర్భంలో ఈ మాటని రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు అనేది కూడా మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. అయితే చదివేటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే, అంటే రీడర్స్ యొక్క ఇంటెంట్ ఏంటి అంటే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే వాక్యము యొక్క అర్థం. అంటే చదివే వ్యక్తి తన సొంత కోణంలోనే చూస్తాడు. ఒక వచనము తనకి అనుకూలంగా మీరు గమనిస్తే మనం చదువుతున్నప్పుడు ఒక నమ్మకంతో ఉన్నామనుకో, ఆ నమ్మకమే బైబిల్ మనకు కనిపిస్తుంది. ఆ వచనం మనకు అనుకూలంగా మలుచుకుంటాం. కాబట్టి బైబిల్ తప్పు కాదండి, మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా ఖాళీ హృదయంతో అసలు ఈ వాక్యం ఏం చెప్తుంది అని లోతైనటువంటి అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా మరి మనకు నచ్చిందే కరెక్ట్ అని అనుకుంటూ ఆ వాక్యం యొక్క అర్థాన్ని మనము మరి చదివే ప్రయత్నం చేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. మూడవది అనుసరించేటువంటి విధానం, ద అప్రోచ్. ఎట్లా అప్రోచ్ అంటే నిష్పాక్షికమైనటువంటి అధ్యయనం. ఇదే మనకు మెయిన్ ఆబ్జెక్ట్. ఇది అంటే రచయిత కోణంలో నుంచి మనం అర్థం చేసుకుంటే, వాక్యంలో ఏముందో దాన్ని మాత్రమే మనం గ్రహిస్తే అప్పుడు సరి అయినటువంటి అధ్యయనం మనం చేస్తున్నట్టు.
వాక్యాన్ని సరిగా మనము పరిశీలన చేస్తున్నట్టు. మొదటి వాక్యాన్ని పూర్తి సందర్భంతో అంటే కాంటెక్స్ట్ తో చదివి ఆ తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాం. అంటే ఎక్సిజీసస్ లో మీరు గమనిస్తే మన సొంత అభిప్రాయాలు ఏమీ ఉండవండి. రచయిత యొక్క ఉద్దేశాన్ని మనం వెతికేటువంటి ప్రయత్నం చేస్తాం. ఐసిజీసస్ లో ముందుగా నిర్ణయించుకొని అంటే అది ఒక సబ్జెక్టివ్ గా చూస్తే ముందే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఆ నమ్మకాన్ని నిరూపించుకోవడానికి బైబిల్లో ఎక్కడో వచనం ఆ రెండు వచనాలు కలిపి దాన్ని ఒక కొత్త సిద్ధాంతంగా మనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే ఎప్పుడు కూడా ఒక అభిప్రాయంతో ముందే ఒక ఆలోచనతో ఒక నమ్మకంతో బైబిల్ మనం చదివే ప్రయత్నం ఎప్పుడు కూడా చెయ్యొద్దు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖాళీ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే ప్రయత్నం చేయాలి. అయ్యా ఎవరో మాట్లాడుతున్నారండి? రైట్. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన సొంత ఆలోచనలు వాక్యంలోకి మనం తీసుకురావద్దు. దయచేసి మనం గమనించాలి. ఆ తర్వాత చూస్తున్నట్లయితే ఇక్కడ మరి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూద్దామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అయ్యా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఈ వచనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? సార్ ప్రైజ్ లార్డ్ సార్. అండి సార్ ఇక్కడ ఒక మనకి సువార్త వీధి సువార్త కానీ ఒకవేళ దైవ సేవకులైనా కానీ ఇంటి దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అలా ఆయన దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేయబడుతుంది. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే అండి, రైట్. మరొకరు అయ్యా ఇంతమంది ఉందా? అందించండి దయచేసి, రెస్పాండ్ కానీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి యేసు ప్రభు వారు తలుపు నొద్ద నుండి తట్టుచున్నప్పుడు ఆయన స్వరాన్ని మనం విన్నవారమై ఎమ్మటే తలుపు తీసినట్టుగా ఉండాలి. ఆయన వచ్చి మనతో మరి ఇద్దరం కలిసి భోజనం చేద్దామా అంటున్నారు. అంటే సన్నిహితం వచ్చేస్తుంది బ్రదర్. ఇక్కడ ఫస్ట్ ఏమో తలుపు నొద్ద నుండి అవుట్ నుండి తలుపు తట్టాడు, తర్వాత స్వరాన్ని విన్నాము. మనమైతే మనిషిని చూడలేదు. తర్వాత ఇద్దరము కలిసి అంటే నీవు నాతో నేను నీతో కలిసి నువ్వు భోజనము చేసేదను అని చెప్తున్నారు బ్రదర్. ఓకే ఓకే అండి. అంటే ఇది మిడిల్ ఎక్స్క్యూజ్ మీరు చెప్పిన మాటలలో మనం ఆప్షన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు పట్టిక చెప్పారు కదా అక్కడ. ఎందుకంటే జరిగినది అబద్ధము చెప్పట్లేదు, నిజం చెప్తున్నాడు దేవుడు అని మనం గ్రహించవచ్చు. ఓకే ఓకే అండి. ఇంకా మరొకరు దయచేసి మాట్లాడండి. ఎవరైతే సువార్తకు స్పందిస్తారో స్పందించి ఆయన్ని ఆహ్వానించిన వాళ్ళతో ఆయన సహవాసం చేస్తాడు అనే భావాన్ని మనం చూసుకోవచ్చాము. ఓకే అండి, ఓకే అండి, ఓకే రాంబాబు గారు, రైట్ అండి. ఇంకా మరొకరు అయ్యా ఈ వచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దయచేసి అందరూ మాట్లాడాలి. రైట్ అండి, మనం ముందుకెళ్దాం. ఈ వచనాన్ని చాలా మంది ఎట్లా అర్థం చేసుకుంటారో చూద్దామండి. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పద్ధతి ఎట్లా ఉంటది, వాళ్ళు ఈ వచనం ఏ రకంగా అన్వయిస్తారనేది చూద్దాం. తప్పుడు అన్వయం ఏంటంటే సువార్త సభలలో యేసు ప్రభు పాపి హృదయపు తలుపుల బయట నిలబడి ఆయన తట్టుచున్నాడు కాబట్టి హృదయం తెరిచి రక్షణ పొందండి అని బోధిస్తాం. చాలా మంది ఈ వచనాన్ని అదే ఉద్దేశంతో ఆ కోణంలోనే చూస్తూ దీన్ని వ్యాఖ్యానించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ చారిత్రకంగా గమనిస్తా ఉన్నట్లయితే ఈ మాట ప్రభు అవిశ్వాసులకు చెప్పలేదండి.
దేవుడు అంటే నమ్మనటువంటి వ్యక్తుల కోసం కాదు. లవోదికీయ సంఘం, అక్కడ మీరు గమనిస్తే 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే లవోదికీయ సంఘాన్ని గురించి రాసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆ సంఘం ఏం చేస్తుందంటే డబ్బును బట్టి గర్వపడుతూ, ఐశ్వర్య గర్వము, అదే రీతిగా నులివెచ్చనటువంటి స్థితి, ఆ స్థితిలో ఉండి క్రీస్తు అనేటువంటి సత్యాన్ని వారు అంగీకరించకుండా వారు మరి నామకార్థ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వారి కోసం రాయబడినటువంటి లేఖన భాగం సందర్భం అదే అండి. అంటే మనం గమనించాలి ఏంటంటే ఇక్కడ అవిశ్వాసులకి సువార్త చెప్పిన తర్వాత యేసు ప్రభువు వారు ఆయనని హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాడు అని మాట్లాడతాం కాదండి. కానీ ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే అది లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి. దైవిక సత్యాన్ని మీరు గమనిస్తే లవోదికీయ విశ్వాసుల్లో ఒక్కరైనా మారు మనసు పొంది, గమనించాలండి, వారు ఒక్కరైనా మారు మనసు పొంది సత్యానికి లోబడితే, క్రీస్తులోనికి వస్తే ఆత్మీయ సహవాసం అనేది తిరిగి పునరుద్ధరణ జరుగుతుంది. అంటే క్రీస్తుతో తెగిపోయినటువంటి ఆ సంబంధం, తిరిగి ఆ సహవాసం అనేది మళ్ళీ కొనసాగుతుంది అని చెప్పడానికి రాసినటువంటి మాట. అంటే ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే సందర్భం ఎవరి గురించి అంటే లవోదికీయ సంఘానికి ఉపయోగపడేటువంటి మాట. సందర్భం లేని వచనం కేవలం ఒక సాకు మాత్రమే. అంటే ఆ వచనాన్ని మనకు ఇష్టమైన రీతిగా, మనకు అనుకూలంగా ఒకరిని తిట్టడానికి వాడుకోవచ్చు, లేదా ఒకరిని మెచ్చుకోవడానికి కూడా ఆ వచనాన్ని మనం వాడుకోవచ్చు. అలా చేయడం ఒక సాకే. చారిత్రక సందర్భం అనేది వాక్య సరిహద్దులను దాటకుండా కాపాడే హెర్మోనెటిక్ సూత్రము. అంటే చారిత్రక సందర్భం నుంచి ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే చరిత్రని దాటి దాన్ని మనం అర్థం చేసుకోలేం. అక్కడ ఉన్నటువంటి చరిత్ర ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే ఆ పరిధిలోనే దేవుని యొక్క వాక్యం మనకి సరైన రీతిగా అర్థమవుతుంది. ఆ చారిత్రక సందర్భాన్ని దాటి ఇప్పుడున్న పరిస్థితుల్లో, లోకంలో ఉన్న పరిస్థితుల్లో బైబిల్కి పోలిస్తే బైబిల్ తప్పుగా అర్థం అవుతుంది. కాబట్టి వాక్యం చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరితో ఈ యొక్క మాట మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆ సందర్భాన్ని మనం కాస్త జాగ్రత్తగా చూడాలి. అప్పుడే ఆ పరిధిలో వాక్యాన్ని మనం సరైన రీతిగా మరి అర్థం చేసుకొని బోధించగలుగుతాం. ఇక్కడ ఒక మాట ఉందండి, మరొక ఉదాహరణ చూస్తాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి అనే మాటను గమనిస్తాం. గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పై వాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవు. అయ్యా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఈ మాట యొక్క అర్థం ఏంటి? వాట్సాప్లలో, మీ మొబైల్లలో చాలా మరి ఏమంటారు ఫ్లైయర్స్ గా ఈ వచనం చాలా గ్రూపులలో కనబడుతుంది మనకి. బ్రదర్, మననైతే మరి యేసుక్రీస్తు దేవుడు ఎప్పుడైనాను తలగానే ఉంచుతానంటున్నాడు, తోకగా ఉంచను, చివరి వ్యక్తిగా ఉంచను, మొదటి వ్యక్తిగానే ఉంచుతాను అని చెప్తున్నాడు బ్రదర్. ఈ మాట ఏమంటారా? ఓకే 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 అండి. మరొకరు సార్ ఇక్కడ ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభు తలగానే ఉంచుతాడు ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మాత్రమే అది అనుమతించబడుతుంది. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు తలగా ఉంచాడు, తోకగానే ఉంచుతాడు బ్రదర్. ఓకే కౌసల్య గారు, పైన వాక్యం చెప్తుంది కదా సార్, ఏవో ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల, అవి గైకొంటేనే కిందివి అనుమతించబడతాయి. అవునండి అవునండి. థ్యాంక్ యూ. మరొక ప్రశ్నలండి సార్, ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన ఆజ్ఞలు సత్యమైనవి గనుక ఆయన ఆజ్ఞలు ఈ భూమి యందు మనము గైకొని ఎడల మనకు పరలోకమందు తల, అది ఇది తోకగానే అని ఎంచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. అది తల మనకి ఆయన
పరలోక రాజ్యం అని నేను అనుకుంటున్నా సార్. ఓకే అండి, ఓకే అండి, రైట్ అండి. ఇంకా మరొకరు. అయ్యా రెస్పాండ్ కండి దయచేసి. రైట్ అండి, ముందుకెళ్దాం. అసలు ఈ వచనం యొక్క అసలైనటువంటి అర్థం ఏంటి, ఎందుకోసం ఈ యొక్క వచనం రాయబడ్డది అనేది కొంచెం లాజికల్ గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఏంటి తప్పుడు అన్వయం అంటే, నేడు క్రైస్తవులు తమ ఉద్యోగాలలో, వ్యాపారాలలో లేదా పోటీ పరీక్షలలో నేనే అందరికంటే టాప్ లో ఉంటాను, నాకంటే ఎవరు పైకి రాలేరు, అంటే దేవుడు నన్నే దీవిస్తాడు, నన్ను తలగా ఉంచుతానని చెప్పి ఆయన ఒక ఆజ్ఞ, ఒక మాట ఇచ్చాడు అని చాలా మంది భావిస్తారు. భౌతికమైనటువంటి అధికారానికి, లౌకిక ఎదుగుదలకు ఒక గ్యారంటీ కార్డు లాగా దీన్ని వాడుకుంటారండి. ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ వచనం చదువుకొని దేవుడు నన్ను తలగా నియమిస్తాడంటే ఆఫీస్లో నన్ను ఉన్నతమైనటువంటి హోదాలో ఉంచుతాడేమో అని అనుకుంటారు చాలా మంది. కొంతమంది ఏమంటారంటే, దేవుడు నేను చేసేటువంటి ఆ బిజినెస్ లో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో నా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తాడేమో, దేవుడు నన్ను దీవిస్తాడేమో అని చాలా మంది అనుకుంటారండి. కానీ ఇది ఒక భౌతికమైనటువంటి ఆశీర్వాదానికో లేకపోతే భౌతికమైనటువంటి అధికారానికో మన యొక్క మరి ఈ లోక సంబంధమైనటువంటి పనులలో ఎదుగుదలకు సంబంధించినటువంటి మాట కాదు. ఏంటి మరి అనేది మనం చూస్తే, తమ వ్యక్తిగత జీవితంలో దేవుని పట్ల విధేయత లేకపోయినా ఈ ఆశీర్వాదం తమకు వచ్చి తీరుతుందని చాలా మంది నమ్ముతారండి. కానీ ఇక్కడ మీరు గమనించాలంటే, దేవునికి విధేయత చూపకపోతే దేవుని ఆశీర్వాదాలు నా మీద ఉంటాయి, నాకు వస్తాయి అని చెప్పి ఎట్లా అనుకుంటారు? అలా అనుకోవడము సరైనది కాదు. అంతేకాదు, చారిత్రక సత్యం ఏంటంటే, ఈ మాటలు మోషే ప్రవక్త ద్వారా ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొంది కనాను దేశంలోకి ప్రవేశింపబోతున్నటువంటి ప్రాచీన ఇశ్రాయేలు సమాజానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర నిబంధన. మనం నిబంధన అంటే చెప్పుకున్నాం కదండి, ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి, ఒకరితో ఒకరు ఒప్పందం చేసుకోవాలి, ఆ ఒప్పందాన్ని ఇద్దరు కూడా మీరొద్దు, దాన్ని తప్పకుండా పాటిస్తూ బ్రతకాలి అనేది నిబంధన. అయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన, మీరు కానాను అనేటువంటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆ కానాను అనేటువంటి ప్రాంతంలో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్లా ఉండాలి అనేది ఆ 3-4 అధ్యాయాలంతా కూడా 27, 28, 29 అధ్యాయాలంతా కూడా దాని గురించే దేవుడు మాట్లాడాడు. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏదో ఒక వ్యక్తికో ఇచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రామిస్ కాదండి. అంటే ఆ సందర్భాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే, ఒక వ్యక్తిని గురించి వాడినటువంటి వచనం కాదు. దేని గురించి అంటే, ఇక్కడ అది చుట్టుపక్కల ఉన్న అన్య దేశాల మధ్య ఇశ్రాయేలు అనేటువంటి జాతి ఎలా జీవించాలో చెప్పేటువంటి సామూహిక నిబంధన. అంటే ఈ వచనము వ్యక్తిగతమైనది కాదు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ సంబంధించింది. ఆ ప్రజలందరికీ మరి ఉపయోగపడే రీతిగా, వారు తప్పకుండా పాటించాల్సిన రీతిగా ఇచ్చినటువంటి వచనం. ఇది సామూహిక నిబంధన. ప్రజలందరూ కూడా దేవునితో ఈ నిబంధన వారు చెయ్యాలి అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి విధానం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దైవికమైనటువంటి సత్యం ఏంటంటే, ఇంతకుముందు ఒక సిస్టర్ చెప్పారు ఎవరు, ఈ ఆశీర్వాదానికి ముందు ఒక ముఖ్యమైనటువంటి షరతు ఉంది ఇందులో. ఏంటి ఆ కండిషన్ అనేది మనం గమనిస్తా ఉన్నట్లయితే, చూస్తున్నట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నడిచిన ఎడలా. ఆ ఆజ్ఞల్ని వినాలండి ఫస్ట్, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకున్న తర్వాతనే దేవుని యొక్క
ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ ఇశ్రాయేలు దేవునికి అవిధేయత చూపిస్తే, ఈ అధ్యాయంలో మనం గమనిస్తే 44వ వచనంలో ఏముందంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతారు. ఏంటో తెలుసా? మీరు నా మాట వినకపోతే, అంటే నా ఆజ్ఞకి లోబడకపోతే మీరు తోకగా మారుతారు, పరాయి దేశస్థులు వారు తలగా అవుతారు అని దేవుడు హెచ్చరించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక కండిషన్ ఉందండి, ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను పాటిస్తేనే కింద ఉన్నటువంటి ఆ ఆశీర్వాదమైనటువంటి వచనం మనకి దొరుకుతుంది, ఆ ప్రకారంగా మనకి కలుగుతుంది అని అర్థం. అయితే మనం ఏం చేస్తామంటే, పైన ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన, ఆ కండిషన్ ని మనం చదవం. చాలా మంది దేవుని సేవకులు కూడా ఆ మాటను చెప్పకుండా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు అనేటువంటి మాటని మనల్ని ప్రోత్సాహపరచడానికి లేదా మనకేదో ధైర్యం చెప్పడానికి ఆ మాటను వాడతారండి. కానీ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక నియమం అనేది ఉంది, అది పాటిస్తేనే ఆ కింద ఉన్నటువంటి మాటలు నీ జీవితంలో నెరవేరుతాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. సో కాబట్టి ఒకవేళ దేవునికి మనం అవిధేయత చూపిస్తే మనమే తోకగా మారే అవకాశం ఉంది. ఇతరులే మనకి తలగా వారు మారేటువంటి పరిస్థితి వస్తుంది. చరిత్రలో కూడా మీరు గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోయినప్పుడు బబులోను రాజ్యం వారిని అతి క్రూరంగా హింసించింది, పరిపాలించింది. రోమా సామ్రాజ్యం అయితే ఇంకా ఘోరంగా అనేకమైనటువంటి పన్నులు వేసి వాళ్ళ యొక్క స్వేచ్ఛ అనేది ఇశ్రాయేలుకి లేకుండా మరి పరిపాలన చేసినటువంటి రాజ్యం రోమా రాజ్యం. అంటే గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ రెండే కాదని ఇంకా చాలా ఉన్నాయి. ఆ రాజ్యాలన్నిటికీ మరి ఇశ్రాయేలు జాతి అంతా కూడా కొంతకాలం బానిసలై వారు తోకగా మారాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇది దేవుని పట్ల విధేయతకు ప్రతిఫలమే కానీ ఉచితంగా ఇచ్చేటువంటి అధికారం కాదు. అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయతకి లోబడితే అప్పుడు నువ్వు తలగా ఉండే అవకాశం ఉంది. ఆ కండిషన్ మనం మర్చిపోతే వాక్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి సందర్భాన్ని విస్మరించి నిబంధనలోని షరతులను పక్కకి పెట్టి కేవలం నేను తలగా ఉంటాను అని అనుకోవడం, స్వార్థపూరితంగా ప్రకటించడం సరైనటువంటి బైబిల్ బోధ కాదు. అంటే ఏదో ఒక వచనాన్ని, ఒక పదాన్ని తీసుకొని దాన్ని మాత్రమే మనం ప్రజలని సంతోషపరచడానికి వాడడం అనేది తప్పు. ఆ వచనంలో ఉన్నటువంటి సందర్భం, అక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ ప్రకారంగానే బైబిల్ని మనం వ్యాఖ్యానించాలి. అప్పుడే సరైనటువంటి అర్థాన్ని మనము తెలుసుకొని వాడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్వార్థపూరితంగా మనకేదో ప్రయోజనం కలుగుతుంది కదా, ఇతరులని సంతోష పెట్టొచ్చు కదా, లేకపోతే ఈ వచనం ద్వారా ఆయన బలపడతాడు కదా అనేది కాకుండా వాక్యాన్ని వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా మనము ఆ వచనాన్ని అర్థం చేసుకొని ఇతరులకి దాన్ని అన్వయించే ప్రయత్నం చేయాలి. పాత నిబంధన వాగ్దానాలను ఆనాటి ఇశ్రాయేలుల సామాజిక ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్నప్పుడే దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలనే అసలైన దైవిక ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడి కండిషన్స్ చెప్పాడు, ఎందుకు ఈ ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడంటే ఆయనకు మనం విధేయులుగా బ్రతకడానికి. ఆ అసలైనటువంటి ఉద్దేశం మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలన్నీ కూడా దేవుడు రాయించాడు. ఈ మాటలన్నిటిలో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి. అప్పుడే దీవెనకి మనం అర్హులము అనే సంగతి గ్రహించాలి. ఇక్కడ నేను మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రెండవ అంశంలోకి మనం వస్తున్నాం. రచయిత యొక్క నేపథ్యం, ఆయన యొక్క మానసిక పరిస్థితి. ఎవరైనా చెప్తారండి అన్ముడి చేసుకొని, నేపథ్యం అంటే ఏంటి? ఆయన చెప్పదలుచుకున్నటువంటి రచయిత ఆ కాలంలో చెప్పదలుచుకున్నటువంటి ఆ పాఠంలో చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం, నేపథ్యం అంటే ఉద్దేశం.
దాని వెనుక ఉన్నటువంటి విషయాలను వివరించడం. రైట్ అండి. ఓకే, మరొకరు ఆలోచన కూడా తీసుకోవచ్చు బ్రదర్, రచయిత యొక్క ఆలోచన కూడా. ఆలోచన ఓకే. రచయిత నేపథ్యం అంటే సార్, అది రచయిత యొక్క పెరిగిన వాతావరణం, స్థితిగతులు, ఆయన అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితుల ఆధారంగా ఆయన ఎలా ప్రభావితం చేశాయి, ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా ఏ పరిస్థితుల్లో పెరిగాడు, మరి ఎలాంటి వాతావరణంలో ఉన్నాడు అనేటువంటి విషయం ఆయన నేపథ్యం కిందకి వస్తుంది. ఆయన సామాజిక, ఆర్థిక అవన్నీ తీసుకుంటారు. ఓకే ఓకే ఓకే. ఇంకా మరొకరు ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా ఆయన చదువుకున్నాడా, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ సార్, నేపథ్యం అంటే ఆయన బ్యాక్గ్రౌండ్. రైట్ అండి, రైట్ అండి, రైట్ అండి. ముందుకెళ్దాం. రైట్ అండి, చాలా సంతోషం మీరందరూ రెస్పాండ్ అయినందుకు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రచయితలు అయినటువంటి వారి సొంత వ్యక్తిత్వాలను, అంటే వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, వారి యొక్క విద్యను, వారి వృత్తిని, వారి మానసిక భావోద్వేగాలను పూర్తిగా తొలగించకుండా దేవుడు వాటిని అలాగే వాడుకుంటూ తప్పులు లేనటువంటి దైవిక సత్యాన్ని వారి ద్వారా దేవుడు రాయించాడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దైవ ప్రేరేపితం. అయితే ఈ దైవ ప్రేరితమైనటువంటి మాటని వాళ్ళు రాస్తున్నప్పుడు ఒక డిక్టేషన్ లాగా రాయలేదు. ఏ మాట చెప్తే ఆ మాటనే రాయాలి అని కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి దైవికమైనటువంటి సందేశాన్ని వారి యొక్క విద్యను ఉపయోగించి, వారి వృత్తిని బట్టి, అక్కడ ఉన్నటువంటి మానసిక భావోద్రేకాలు, ఆ రచయిత ఏ ఉద్దేశంతో, ఏ భావంతో ఉన్నాడో దాన్ని బట్టి కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అప్పుడు తప్పులు లేనటువంటి దైవిక సత్యము వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే వారిని ఒక ఏమంటారు మెకానికల్ గా వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోలేదండి. ఒక మర మనిషిలాగా వారిని వాడుకోలేదు. వారికి పూర్తి స్వేచ్ఛ, అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వారి మీద ఉన్నప్పటికీ కూడా వారి వ్యక్తిత్వం అనేది చెదిరిపోలేదు, వారి విద్య అనేది వారు మర్చిపోలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నప్పుడు వారి వృత్తిని కూడా వారు మర్చిపోలేదు. కాస్త మెలకువతో ఉండి దేవుడు తమకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, తమకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని వాడుకుంటూ సరి అయిన రీతిగా వాక్యాన్ని రాసే ప్రయత్నం చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి రచయితలు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క సందేశాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. వాక్యాన్ని విశ్లేషించేటప్పుడు ఈ 3 అంశాలు లోతుగా పరిశీలించాలి. ఏ 3 అంశాలు అనేది మనం చూస్తే, ఇక్కడ చూస్తున్నాం రచయిత యొక్క సామాజిక వృత్తిపరమైనటువంటి నేపథ్యం. అంటే ఆయన ఏ పని చేసేటువంటి వాడు, ఆయన యొక్క వృత్తి ఏంటి, ఆ వృత్తి ద్వారా ఆయన రాసినటువంటి మాటలకు ఏమైనా సంబంధం ఉందా, ఆయన యొక్క పని చేసేటువంటి ఆ యొక్క వృత్తి ఏంటి అనేది కూడా మనము రచయిత రాసిన ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి మాటలను బట్టి చూడొచ్చు. రెండవది, మీరు చూస్తున్నట్టయితే అందరూ ఒకే వృత్తితో ఉన్నటువంటి వ్యక్తులు కాదండి రచయితలు. కొందరు, ఒకరు రాజుగా ఉన్నారు, ఒకరు ఖైదీగా ఉన్నారు, ఒకరు గొర్రెల కాపరిగా ఉన్నారు, మరొకరు డాక్టర్గా ఉన్నారు. అయ్యా చెప్తారా రాజుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి? సమూయేలు, దావీదు, ఖైదీగా, డాక్టర్ గా అంటే లూకా గారు. ఇంకను ఖైదీ అంటే పౌలు అని వచ్చేసి పౌలు గారు. ఓకే, ఖైదీ. థ్యాంక్ యూ అండి. అంటే వీరు వేరు మోషే గొర్రెల కాపరి. అవునండి, మనం ముందుకెళ్దామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే రచయితలు వారు చేసేటువంటి వృత్తి వేరువేరుగా ఉందండి. కొందరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది అంతగా చదువు లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వేరు వృత్తులు కలిగినటువంటి వ్యక్తులు
ఈ బైబిల్ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు తమ వృత్తి ద్వారా నేర్చుకున్నటువంటి ఆ పదజాలం వొకాబులరీ అనేది వారు ఆ గ్రంథంలో పెట్టడం జరిగింది. అంటే ఆ పద సంపద, ఆ వృత్తిలో వాడేటువంటి ఆ యొక్క పదాలని బైబిల్ గ్రంథం రాసేటప్పుడు వారు వాడారు. అంతేకాదు రచయిత యొక్క మానసిక వాతావరణం, సైకలాజికల్ ఫీలింగ్స్, ఎమోషనల్ స్టేట్, అంటే వారు ఏ భావోద్రేకంతో, ఏ మానసికమైనటువంటి ఒత్తిడితో లేకపోతే సంతోషంతో రాశారు అనేది అది కూడా మనం తప్పకుండా చూడాలి. రచయిత వాక్యాలు రాస్తున్నప్పుడు ఆనందం, ఆ ఆనందంతో రాశాడా లేక భయంతో ఉన్నాడా, సంఘంపై కోపంతో ఉన్నాడా, కన్నీటితో నేను వస్తున్నాను అని చెప్పి రాస్తున్నాడు, ఇలాంటి ఆయన మానసికమైనటువంటి వాతావరణం రచయితకు ఉంది అనేది మనం చూడాలి. అంటే ఆయన సైకలాజికల్ ఫీలింగ్స్ కూడా మనం పరిశీలన చేయాలి. రచయిత యొక్క పరిచర్య ఉద్దేశం, ఎందుకు ఆ పుస్తకాన్ని లేకపోతే ఆ మాటలు రాశాడంటే ఆయన అకస్మాత్తుగా ఒక లేఖ రాయడానికి ప్రేరేపించినటువంటి తక్షణ సమస్య ఏమిటి? ఇప్పుడు గల్తీ రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, పౌలు రాశాడు. దాని వెనక కారణాలు ఉన్నాయండి, ఒట్టిగా ఏం రాయలేదండి. ఆ పత్రికలు రాయడానికి పౌలు గారికి బలమైనటువంటి కారణం. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన అనేకమైనటువంటి సమస్యలు కొరింథీలో ఉన్నట్టుగా వాటిని అడ్రస్ చేస్తూ, వాటిని ఎత్తిపడుతూ, ఆ సమస్యలకి పరిష్కారాన్ని కూడా చూపిస్తూ కొరింథీ పత్రిక ఆయన రాసే ప్రయత్నం చేశాడు. అంటే పత్రిక రాస్తున్నప్పుడు, పుస్తకం రాస్తున్నప్పుడు దానికి ప్రేరేపించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకోసం ఈ మాటలు ఈ పుస్తకంలో ఆయన రాశాడు, ఈ పుస్తకం ఏ కాలంది, రచయిత ఏ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వృత్తికి సంబంధించినటువంటి పదాలు ఏమైనా వాడా లేదా అనేది కూడా మనం కొంచెం చూడాలి. అందుకే రచయిత యొక్క నేపథ్యం, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తప్పకుండా చూడాలండి. ఆయన సామాజికంగా ఏ స్థాయిలో ఉన్నాడు, డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు లేనటువంటి వ్యక్తి అనేది కూడా మనం చూడాలి. అలా చూస్తున్నప్పుడు వారి యొక్క మానసిక పరిస్థితి కూడా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే రచయిత యొక్క వృత్తి ద్వారా ఆయన ఉపయోగించినటువంటి పదజాలంపై ఎలాంటి ముద్ర వేసిందో ఒక ఉదాహరణతో చూద్దాం. అయ్యా ఎవరైనా చెప్తారా ఆయన వృత్తి, ఆయన వాడినటువంటి పదం? రచయిత యొక్క వృత్తి, ఆ వృత్తికి సంబంధించిన పదం. ఆయన పశ్చిమ బయలులో నన్ను పరుండు చేయను అని గొర్రెల కాపురిగా దావీదు. అవును, అవునండి, కరెక్ట్. దావీదు రాసిన కీర్తనలో వారికి వైద్యుడు ఓకే, అది కరెక్టే. ఓకే అండి, ఇంకా మరొక కీర్తనలో మరి సింహాసనాసీనుడు అని చాలా సార్లు చెప్తుంటాడు, రాజుగా పోల్స్తాడు దేవిని, చక్రవర్తిగాను రాజుగాను పోలుస్తూ ఉంటాడు మనకు దావీదు రాజు. అంటే ఆయన రాజు అయినప్పటికీ ఆయనకు వచ్చే మాటలు కూడా రాజరికంలో ఉంటాయి అన్నమాట, ఉన్నతంగా ఉంటాయి అని మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు లూకా పత్రిక అన్నాం కదా మనం, అది కూడా డాక్టర్ వైద్యుడు గనక ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదని చెప్పాడు. మరి పచ్చిక బయల్లో పుడుకుండను అంటే మరి గొర్రెల కాపరి గనక ఆయన ఆ ప్లేస్ లోనే చూస్తాడు గనక ఆ విధంగా తన మరి భాష ఉద్వేగాలను ఉపయోగించాడని నేను ఒకటి అభిప్రాయం చెప్తున్నాను బ్రదర్. అవునండి, కరెక్ట్ అండి, కరెక్ట్ కరెక్ట్ అండి. ఇంకా ఎవరైనా మాట్లాడచ్చు? రచయిత యొక్క వృత్తిని బట్టి ఉపయోగించిన పదం. అయ్యా మాట్లాడతారు ఎవరైనా? రైట్, మనం ముందుకెళ్దామండి. రచయిత ఉపయోగించినటువంటి పదం చూద్దాం బైబిల్లో. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక నేపథ్యాన్ని మనం చూస్తే లూకా వృత్తిరీత్యా ఒక వైద్యుడు, ఆయన ఫిజిషియన్. కొలస్సీ పత్రిక 4:14 అపోస్తలుడైనటువంటి పౌలు గారు లూకా గురించి మాట్లాడుతూ ఆయన వైద్యుడు అనేటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఇస్తుంటున్నాడు. సో దాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ మార్కు ఏం చేస్తున్నాడంటే సువార్త రాస్తున్నప్పుడు ఒక వాక్యంలో ఏం రాశాడంటే, మార్కు సువార్త 1:30 వచనంలో
సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా. ఇది సాధారణమైనటువంటి వివరణ, ఇందులో పెద్దగా ఏం లేదండి. అంటే మామూలు జ్వరంతో ఉన్నట్టుగా అని అర్థం చేసుకుంటాం. కానీ మీరు చూస్తే లూకా గారు రాస్తున్నప్పుడు 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో సీమోను అత్త జ్వరంతో, ఏ జ్వరము? తీవ్రమైనటువంటి జ్వరంతో పడి ఉండను గనుక. ఆ తీవ్రమైన అనేటువంటి పదంని మీరు గమనిస్తే గ్రీకులో ప్యూరిటోస్ మేగాస్ అనేటువంటి మాటతో వారు వాడారు. ప్యూరిటోస్ అంటే విపరీతమైనటువంటి, ఆ యొక్క మరి మేగాస్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. మీరు గమనించాలి, తీవ్రతతో ఆ ఉన్నటువంటి స్థాయిలో అది కాస్త ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవడానికి అక్కడ లూకా గారు ఆయన వైద్యుడు కనుక తీవ్రమైనటువంటి జ్వరంతో అనేటువంటి మాటని ఆయన మాట్లాడాడు. అంటే వైద్యుడు కాబట్టి ఆ యొక్క పదానికి ఉన్నటువంటి గంభీరమైనటువంటి అర్థం ఆయనకు తెలియదు కాబట్టి అది తీవ్రమైన జ్వరము అని ఆయన గుర్తించాడు. గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడైనటువంటి హిప్పోక్రటీస్ తన యొక్క గ్రంథాలలో తీవ్ర జ్వరమును కొలవడానికి అధికారికంగా ఈ వైద్య పరిభాషని ఆయన వాడాడు. అంటే ఈ భాష అనేది అప్పటికే ప్రజలు వాడేటువంటి వారు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ భాషని, ఈ పదాన్ని వాడేటువంటి పద్ధతి ఆ కాలంలో ఉందండి. సో కాబట్టి ఆ పద్ధతిని లూకా గారు వాడు భాషలో ఉన్నటువంటి ఆ పదాన్ని మరి సువార్తల్లో కూడా రాశాడు. ఇక్కడ మరొక ఉదాహరణ చూస్తే సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో యేసు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుల వలె నేలపై పడెను. ఇది లూకా మాత్రమే రాశాడు. ఈ చెమట రక్తపు బిందువు అనేటువంటి మాట మీరు హెమిటో హెడ్రిస్ అనేటువంటి మాట, హెమిటో హెడ్రిసెస్ అనేటువంటి మాట అంటే విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల నరాలు పగిలి చెమటతో పాటు రక్తము బయటకి రావడము. తెలుగు బైబిల్లో మనం చదివితే మామూలుగా మనకు అర్థమవుతుందండి. ఏంటి అంటే ఇక్కడ ఆయన చెమట రక్తపు బిందువుల వల్లే, అంటే కొంత ఏదో చిన్న వేదనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ హెమిటో హెడ్రిసెస్ అనేటువంటి పదాన్ని మనం ఒకవేళ ఆలోచన చేస్తే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, అది నరాలు తెగిపోయేటువంటి టెన్షన్. ఆ టెన్షన్ లో మీరు గమనిస్తే చెమటతో పాటు రక్తము కూడా ఏమైపోతుందట, బయటకు వచ్చేస్తుంది. అంటే ఎంత మానసికమైనటువంటి ఒత్తిడి అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత మానసికమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలో యేసు ప్రభువారు ఉన్నాడు అనేది మనం ఈ యొక్క హెమిటోస్ హెడ్రిసెస్ అనేటువంటి మాట మనకి తెలియజేస్తుంది. సో కాబట్టి ఒక రచయిత తాను చేసేటువంటి వృత్తిని బట్టి ఆయన వాడినటువంటి పదాలు కూడా కొంత ఎక్కువ వివరణ మనకిస్తాయి. మామూలు రచయితలు తక్కువ వివరణతో రాస్తే, ఒక వృత్తిపరమైనటువంటి పదాన్ని రచయిత వాడుతున్నాడంటే దాంట్లో ఎక్కువ సమాచారం ఉంది, దాని ద్వారా మనం మరింత ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంది అని మనం గమనించవచ్చు. సో కాబట్టి మానసికమైనటువంటి రచయిత యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని మనం తప్పకుండా చూడాలి. ఒక ప్రవక్త లేదా అపోస్తలుడు ఏ మానసిక స్థితిలో ఉండి వాక్యం రాశాడో తెలియకపోతే ఆ వాక్యం యొక్క తీవ్రత మనం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పత్రికలు రాస్తున్నప్పుడు లేదా ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు వారు మానసికమైనటువంటి వేదనతో లేదా సంతోషంతో ఆ యొక్క తీవ్రతను బట్టి వారు ఆ మాటలు రాస్తున్నప్పుడు రచయిత యొక్క మానసిక పరిస్థితిని కూడా మనం చూడాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే పౌలు గారు రోమా, కొరింథీ, ఎఫెసీ పత్రికలలో ఆ విశ్వాసాలను మెచ్చుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ లేఖ ప్రారంభించారు. కానీ గలతీ పత్రికలో మెచ్చుకోలు లేకుండా నేరుగా గద్దింపు, తీవ్రమైనటువంటి ఆగ్రహంతో లేఖను ప్రారంభించాడు. అంటే ఆ పత్రికని ప్రారంభిస్తున్నప్పుడు పౌలు గారికి
వేదన ఉంది, హృదయంలో బాధ ఉంది. అందుకే అన్ని పత్రికలలో ఆయన కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని ప్రారంభిస్తాడు. వారికి గ్రీటింగ్స్ చెప్తా ఉంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని ఎత్తి చెప్తా ఉంటాడు. కానీ గలతీ పత్రికలో మనం గమనిస్తే ప్రారంభమే కొంత గద్దింపుతో, తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈ పత్రికని ఆయన ప్రారంభించాడు. వాక్య విశ్లేషణ చూస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో వారి స్థితిని ఆయన చెప్తున్నాడు. ఏంటి? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. పౌలు గారు ఇక్కడ చూస్తున్నట్లయితే గలతీ సంఘానికి మంచి సువార్తను బోధించి వారిని ఆత్మీయంగా బలపరిచి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గలతీ సంఘస్థులు ఏం చేశారంటే ఆ సువార్త కాదు అని, అంటే పౌలు చెప్పినటువంటి సువార్తని వదిలిపెట్టి ఒక కొత్త బోధ వస్తే ఆ బోధని వారు అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం తెలిసినటువంటి పౌలు గారు వేదనతో ఆ భిన్నమైనటువంటి సువార్తకి మీరింత త్వరగా తిరిగిపోవడం నాకు చాలా ఆశ్చర్యమైంది అని ఆయన ఈ పత్రికని రాస్తున్నాడు. రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను. అంటే సువార్తను విడిచి భిన్నమైనటువంటి సువార్తకు మీరు వెళ్తున్నారు అంటే మీరు అవివేకులు. చూడండి ఎంత కఠినమైనటువంటి మాట రచయిత ఉపయోగించాడు. ఎవరు అని అనలేదండి, ఎవడు అనే మాట మాట్లాడాడు. మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను అంటే ఆ పదాల యొక్క తీవ్రత, రచయితకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఉద్రేకం, ఆ కోపాన్ని మనం గమనించాలండి. ఎవడు భ్రమ పెట్టెను. 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరింత అవివేకులైతిరా అంటే మీరు సొంతగా ఆలోచన చేయలేదా, అవివేకంగా జ్ఞానం లేకుండా మీరు పని చేశారా అని చెప్పి వారిని మరి ఆగ్రహంతో మాట్లాడుతున్నట్టు సందర్భాన్ని చూస్తాం. అయితే ఇక్కడ చూస్తే ఏం జరుగుతుంది అంటే నిజానికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పౌలు గలతీ సంఘం స్థాపన జరిగిన కొద్ది రోజులకే యూదా మతం నుంచి వచ్చినటువంటి పెద్దలు ఏం చేస్తా ఉంటారంటే యేసు ప్రభువుని ఒక్కడిని మీరు నమ్ముకుంటే సరిపోదండి, మీరు ధర్మశాస్త్ర సున్నతి కూడా పొందాలి, అది రక్షణ అని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఏం చేశారంటే వారు తప్పుదోవలు నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నా మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు పాటించాలి. యేసు ప్రభువు ఏం చేశాడంటే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఆయన నెరవేర్చాడు. కానీ ఇక్కడ యూదా పండితులు గలతీ సంఘానికి వచ్చి మీరు తప్పకుండా యూదా మరి మోషే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా ఆచారాలు పాటించాలి అని విశ్వాసులని తప్పుదోవ పట్టించారు. అలాంటి స్థితిలో మరి పౌలు తన యొక్క సంఘ పిల్లలు రక్షణ మార్గాన్ని విడిచి నరకానికి వెళ్తున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో, పవిత్రమైనటువంటి కోపంతో, అంటే ఈ కోపంలో కఠినత్వం ఉంటుందండి, కానీ ఈ కోపంలో పవిత్రమైనటువంటి కోపంలో వారు మారు మనసులోకి రావాలి, తిరిగి దేవుని దగ్గరికి రావాలి అనేటువంటి ప్రేమ కూడా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలండి. వారు భిన్నమైన సువార్తకి తిరిగారనేటువంటి ఒక ఆందోళన, దాంతోపాటు పవిత్రమైనటువంటి కోపం, వారిని సరిచేయాలి, వారిని దేవుని దగ్గర నడిపించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశము పౌలు గారిలో మనం చూస్తాం. అందుకే ఈ కఠినమైనటువంటి పదాలు ఆయన ఈ పత్రికలో రాశాడు. వాక్యాన్ని విశ్లేషించేటప్పుడు అక్షరాలను మాత్రమే కాకుండా రచయిత కళలో కారిన కన్నీళ్లు, ఆయన హృదయం నుంచి వచ్చిన ఆందోళన, సంతోషము, ఆ సందర్భాన్ని బట్టి మనం గుర్తించాలి. అప్పుడే వాక్యము దాని సంపూర్ణ జీవంతో మనకి బోధపడుతుంది. రచయిత కన్నీటితో రాశాడా, ఆందోళనతో రాశాడా, సంతోషంతో రాశాడా అనేది మనం గుర్తించి దాని యొక్క అంతరార్థం, దాని యొక్క అర్థాన్ని మనము తెలుసుకునే ప్రయత్నము చేయాలి. అందుకే రచయితకు స్వరం, ఆ యొక్క తీవ్రత,
ఆయన వాడినటువంటి ఆ పదాలను బట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకునేటువంటి తప్పకుండా చేయాలి. అప్పుడే బైబిల్ మనకు సరిగా అర్థం అవుతుంది. తర్వాత మూడవది మీరు చూస్తున్నట్టయితే అసలు రచయిత ఇంత ఆవేదనతో ఎవరికి రాశాడు, అసలు ఆ పాఠకులు ఎవరు అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉందండి, బైబిల్ మన కోసమే రాయబడింది కానీ అది మొదటిగా మనకు రాయబడలేదు. ఇది తప్ప రైటా? దయచేసి అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా మాట్లాడండి. బ్రదర్, మన కోసమే రాయబడింది బైబిల్. కరెక్టే బ్రదర్, తప్పు కాదు, ఇది మన కోసమే రాయబడి ఉంది. కానీ మొదటిగా మనకు రాయబడలేదు. అవును సార్, అవునండి. అప్పుడు మనం లేముగా, మనకు రాయబడలేదు, యూదులకు రాయబడింది. యూదులకు తెలుసుకోవాలండి. వాళ్ళు తెలుసుకున్న తర్వాతనే మనం ఇశ్రాయేల్ ప్రజలు తెలుసుకున్న తర్వాతనే మనం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశము రచయిత ఉంది సార్. అంటే అక్కడ ఒరిజినల్ ఆడియన్స్ ఎవరే అంటే వాళ్ళే అండి. పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. అంటే వారు మొట్టమొదటి ఆడియన్స్ కాబట్టి ఈ యొక్క బైబిల్ని చదువుతున్నప్పుడు మనకంటే ఎక్కువగా వాళ్ళ సంస్కృతిని బట్టి వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వారి వాతావరణం, వారి నమ్మకాలను బట్టి బైబిల్లో రాయబడినటువంటి ఆ మాటలు వారికి ఎక్కువ వివరణ ఇస్తాయండి. కాబట్టి బైబిల్ మన కోసం రాయబడింది కాదు, అది మొదటిగా మరి మనకు రాయబడలేదు, వారికే రాయబడ్డది. అందుకే ఇప్పుడు ఈ దినాల్లో మీరు గమనిస్తే బైబిల్ యొక్క వచనాల్ని, వాక్యాల్ని చాలా మంది ఏం చేస్తారంటే ఇది తప్పుగా రాయబడ్డది, లేదా ఈ మాటకు అర్థం ఏంటి అంటే ఈ బైబిల్ సరైనది కాదు అని చెప్పి చాలా మంది బైబిల్లో ఏదో ఒక వచనాన్ని, ఏదో ఒక పదాన్ని ఆధారం చేసుకొని బైబిల్ తప్పు పట్టే ప్రయత్నం చాలా మంది చేస్తా ఉన్నారు. ఎందుకనంటే మొదటి ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి వాతావరణం తెలుసుకోకపోవడం వల్ల బైబిల్ తప్పుగా అర్థం అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, ఒక చిన్న ఉదాహరణ. కొలస్సీ పట్టణంలో విశ్వాసులు ఒక తప్పుడు బోధన వారు విని అయోమయంలో పడ్డారు. కొలస్సియన్ హెరిసి అనేటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం. కొలస్సీ పట్టణంలో పౌలు గారు సువార్త చెప్పిన తర్వాత ఏం జరిగింది అంటే మతపరమైనటువంటి నేపథ్యం, అంటే దేవునికి ఈ లోకానికి మధ్య ఒక చాలా మంది దేవదూతలు లేదా శక్తులు లేదా మధ్యవర్తులు ఉన్నారు. అయాన్స్ లేదా ఎమినేషన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మానవునికి దేవుని సందేశాన్ని తీసుకురావడం లేదా దేవుని యొక్క విజ్ఞాపనలు, మానవుని యొక్క విజ్ఞాపనలు దేవుని దగ్గరికి చేర్చడం వీరి పని. కాబట్టి నువ్వు సంపూర్ణంగా ఒక జ్ఞానం, దేవుని గురించినటువంటి జ్ఞానం నువ్వు పొందాలి అంటే ఏం చేయాలంటే ఈ యొక్క దేవదూతల్ని ప్రసన్నం చేసుకోవాలి, మధ్యవర్తులతో సహవాసం కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని ఒక్కడనే మీరు నమ్ముకుంటే దేవుని గురించినటువంటి జ్ఞానం మీకు రాదు. కాబట్టి మీరేం చేయాలంటే రక్షణ కావాలి అంటే, నిజమైనటువంటి రక్షణ మీరు పొందాలి అంటే ఈ దేవదూతల్ని, శక్తుల్ని, మధ్యవర్తుల్ని మీరేం చేయాలి? పూజించాలి అని ఒక కొత్త బోధ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి వారు బోధించారండి. అందులో కొంతమంది కూడా ఈ బోధని అంగీకరించారు. కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా కొంతమంది బాగుందే అని చెప్పి అంగీకరించారు. అయితే చూస్తున్నట్టయితే నిజానికి అక్కడ చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలలో, దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి, ఈ వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇది గ్రీకు మూల భాషలో ఇక్కడ రాయబడిన పదము ప్రోటోటోకస్. అయ్యా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? ఇది ఈ వచనము ఏం చెప్తుంది? ఈ వచనం యొక్క ఉద్దేశం, సారాంశం. దేవుడు అదృశ్యుడు, ఆయన మహిమ స్వరూపి కాబట్టి
ఆయన గనుక స్వరూపము అంటే ఆయనే గనుక మనిషి ఆకారంలో వస్తే అది యేసుక్రీస్తు అని అర్థమవుతుంది. అలాగే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ఈ సృష్టి యావత్తు ఏది కూడా కలగక ముందే ఆయన ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. మీరు ఓకే ఓకే మరొకరు మాట్లాడండి సార్. ప్రైజ్ సార్. ప్రైజ్ అండి. అదృశ్య దేవుడు అంటే మనకి అదృశ్య దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన యొక్క స్వరూప అయినటువంటి సర్వశక్తుడైనటువంటి ఆది సంబుధుడు అనేది మనకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన స్వరూపంలో ఇక్కడ ఆది సంబుధుడై ఉన్నాడు అని అర్థం చేసుకుంటాం. ఓకే 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 మరొకరు అయ్యా ఉన్నారా? యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపంలో ఉన్నారు, ఆయనకి అధికారం ఉంది అనే భావంలో ఇక్కడ రాయబడినది. ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాడు, అధికారం ఉంది. ఆయన ప్రారంభం నుంచి ఉన్నారు, ఆది సంభూతుడు అనే మాట వాడు. ఓహో, ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు అనేది. ఓకే రైట్. అయ్యా ఇంకెవరైనా ఉన్నారా? జస్ట్ మనం నేర్చుకుంటున్నామండి. ఒక మాట తప్పైనా పర్లేదు, మనం అంటే కొంచెం మీరు రెస్పాండ్ అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆత్మస్వరూపి అనుకుంటున్నాను బ్రదర్. ఆత్మ ఉన్నాడు కదా ఫస్ట్ ఆది కాండంలో, ఆత్మ ఆయన ఆత్మ జలముల మీదను అల్లాడుచుండేను అన్నాడు. మరి అలాంటి ఆత్మ ఉన్న దేవుడు మరి ఆది నుంచే ప్రారంభంలోనే మనకి ఆది సంభూతుడిగా ఏర్పాటు చేశాడని మనం అనుకోవచ్చు కదా. ఓకే ఓకే రైట్. మనం ముందుకెళ్దామండి. చూస్తున్నట్లయితే చాలా మంది ఆది సంభూతుడు లేదా ప్రోటోటోకస్ అనేటువంటి గ్రీకు మాటని రెండు అర్థాలుగా, అంటే ఒకే పదానికి గ్రీకులో చాలా అర్థాలు ఉంటాయండి. ఎక్కువ మంది ఏం చేశారంటే, కొంతమంది తప్పుడు బోధకులు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి మొట్టమొదట సంతానం, మొదట పుట్టినటువంటి వాడు. అంటే మిఖాయేలు దూత కంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు సృష్టించాడు తనకి సహాయం కోసం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టాడు, ఆయనకి మరి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆయన సృష్టిని చేయకంటే ముందు ఉన్నటువంటి దేవుడు, అదే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అని చాలా మంది మాట్లాడతారండి. కానీ ఒరిజినల్ గా మీరు గమనిస్తే ఆది సంభూతుడు ప్రోటోటోకస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆయన తన తండ్రికి వారసుడు, తన తండ్రికి ఉన్నటువంటి అధికారము కుమారునికి కూడా ఉంది అని చెప్పడానికి ఒక పొజిషనల్లీ మరి మరి హైరార్కీ అనేది ఉంది అనేది మనం చూస్తున్నాం. అంటే ఒకే స్థానంలో తండ్రికి ఉన్నటువంటి వారసత్వం, తండ్రికి ఉన్నటువంటి అధికారం ఆది సంభూతుడైనటువంటి యేసు ప్రభు వారికి కూడా ఉంది అని చెప్పడానికి వాడినటువంటి పదమే ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఆయన సృష్టి కంటే ముందున్నటువంటి వాడు, మరియు సృష్టి అంతటిపై అత్యున్నత అధికారము, హక్కు కలిగినటువంటి సృష్టికర్త అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు మీరు గమనిస్తే కొలసి 1:16 యేసుక్రీస్తే సమస్తాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి ఆయన సృష్టిలో ఒక భాగంగా ఉండడు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కొలసి హెరెసీలో మీరు గమనిస్తే వాళ్ళు ఏం నమ్మేటువంటి వారు? నాస్టిసిజం నమ్మేటువంటి వారు. నాస్టిసిజం అనేది ఒక వాదం అండి. వీళ్ళు ఏం నమ్ముతారంటే, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు పవిత్రుడు, శరీరంతో ఉన్నటువంటి వారు పాపము కలిగినటువంటి వారు. ఎందుకంటే వారిలో రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, కాబట్టి అది పాపానికి ప్రేరేపణ ఇచ్చేటువంటి పదార్థం. సో కాబట్టి శరీరంతో ఒక వ్యక్తి ఉంటే ఆయన దేవుడు కాదు, ఆయన పాపి అవుతాడు. దేవుడు ఎప్పుడు కూడా శరీరంతో రాడు, ఎందుకంటే పరిశుద్ధుడు, ఆయన ఆత్మస్వరూపి. యేసు ప్రభువారు దేవుని స్వరూపం అని చెప్తున్నారు అంటే, యేసు ప్రభువారు దేవుని స్వరూపం అని చెప్తున్నాడంటే అక్కడ ఆయన మరి పాపియే. ఎందుకంటే యేసు ప్రభువారికి శరీరం ఉంది, రక్తం కారుతుంది, అంటే ఆయన పాపి అనేటువంటి ఆలోచనతో
ఆయన మనకి సరిపోడు, మనకి ఇంకా దేవదూతలు కావాలి, ఇంకా శక్తులు, మధ్యవర్తులు మనకి అవసరం అని చెప్పి ఒక తప్పుడు బోధ ఆనాటి సంఘంలోకి వచ్చేసింది. ఈ నాస్టిసిజం అనేది ఉపవాసం ఉండడం, చెప్పులు వేసుకోకపోవడం, మరి నేల మీదనే పడుకోవడం, మరి వారు ఒంటి పూటనే భోజనం చేయడం, అంతేకాకుండా వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి జీవితంలో వారు మరి ఉదయకాలమే వేకోజామునే లేచి చల్లటి నీళ్లతో స్నానం చేస్తూ తన శరీరాన్ని నల్లగొట్టుకుంటే అప్పుడు ఈ శక్తులు, ఈ దేవదూతలు, ఈ మధ్యవర్తులు మనకి కూడా సహాయం చేస్తారు అని చెప్పి నమ్మేటువంటి వారు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, ఆ యొక్క పిచ్చి బోధను తొలగించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఏం రాస్తున్నాడంటే యేసుక్రీస్తే సృష్టికర్త, ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు కాదు, ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు, ఆయనకి ఆది లేదు, అంతము లేదు, నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. తండ్రి ఏ రూపంలో ఉన్నాడో, ఏ కాలంలో ఉన్నాడో అదే రూపము, అదే కాలము, అదే శక్తి కుమారునికి కూడా ఉంది అని చెప్పడానికి ఆది సంభూతుడు, ప్రోటోటోకస్ అనేటువంటి పదాన్ని ఆయన వాడాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సంతానం కాదు, సృష్టిలో ఒక భాగం కాదు. 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, అంటే ఆయన లేకుండా సృష్టి లేదు. సృష్టికి ఆధారం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన దేవుడు అనే సత్యాన్ని పౌలు గారు కొలసి సంఘంలో పరిస్థితిని అర్థం చేసుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని యేసు ప్రభువారి యొక్క చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. సో కాబట్టి అసలు పాఠకులు ఎవరు అంటే కొలసి సంఘం. ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే వారు ఇతర దేవతల్ని పూజించేటువంటి వారు. వారికి యేసుప్రభువు వారు ఒక్కడే సరిపోడు అనేటువంటి జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని తొలగించడానికి ఈ మాటలు ఆయన రాశాడు అని మనం అర్థం చేసుకుంటాం. సృష్టించినటువంటి వాడు ఎప్పుడు సృష్టి కంటే భిన్నమైనటువంటి వాడు మరియు సృష్టికర్త. ఇంకొక మాట కూడా మనం చూద్దామండి, ఏంటంటే అదృశ్య దేవుని స్వరూపి, ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్. అంటే దేవుడు కనిపించడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము మనకి కనిపిస్తున్నాడు. అంటే ఏంటిదంటే సువార్తల్లో ఆయన శరీరధారిగా కనిపించాడు. రాజకీయ కాంటెక్స్ట్ లో మనం రోమా నాణాలపైన లేదా విగ్రహాలపైన చక్రవర్తులు ఏం చేసేవారంటే తమ బొమ్మని నాణాల మీద ముద్రించేటువంటి వారు. ప్రతి పట్టణ కూడలిలో తమ విగ్రహాలను వారు పెట్టేటువంటి వారు. ఆ బొమ్మను చూసినా, ఆ విగ్రహాన్ని చూసినా ప్రజలు ఏమనుకునేవారంటే ఈయన మా చక్రవర్తి అని గుర్తుంచుకొని ఆయనకున్నటువంటి అధికారానికి ఇష్టపడేటువంటి వారు. ఆ యొక్క బొమ్మని ఐకాన్ గ్రీకులో పిలిచేటువంటి వారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక విగ్రహాన్ని అక్కడ చూస్తున్నప్పుడు, పాలించేటువంటి చక్రవర్తి యొక్క విగ్రహం అక్కడ కనబడ్డప్పుడు ఆయన ఉనికి అక్కడ ఉన్నట్లే. ఆయన ఉంటే ప్రజలు ఎట్లా ప్రవర్తిస్తారో, ఎట్లా మాట్లాడతారో, ఏ రీతిగా వారు వినయం కలిగి ఉంటారో ఆ విగ్రహం చూసినప్పుడు కూడా అంతే భయంతో భక్తితో ప్రజలు ఉండేటువంటి వారు. అంటే ఆయనకు మీరు గమనించాలంటే ప్రతి రూపం, ఆయన నిజంగా అక్కడ లేడు, కానీ ఆ విగ్రహాన్ని బట్టి ఆయన ఉన్నట్టుగా ప్రజలు భావించుకునేటువంటి వారు. ఇక్కడ మనం గమనిస్తే వివరణ చూస్తే దేవుడు కంటికి కనబడడు, అదృశ్య దేవుడు. కానీ ఆయనను చూడాలనుకుంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. చూడడం అంటే యేసు ప్రభువారికి ఉన్నటువంటి పొడవైనటువంటి వెంట్రుకలు, యేసు ప్రభువారికి ఉన్నటువంటి మరి ఏక వస్త్రధారణ, యేసు ప్రభువారికి ఉన్నటువంటి కలరు లేదా ఆయనకున్నటువంటి ముక్కు, చెవులు, ఇవి కాదండి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క స్వభావం. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆయన గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ఆయన ప్రేమ, ఆయన యొక్క నిత్యత్వము, ఆయన అంతటా ఉన్నటువంటి వాడు, ఆయన యొక్క మరి అదృశ్య శక్తులు, వీటన్నిటిని కూడా మనం యేసు ప్రభువారిలో మనం చూడొచ్చు. కాబట్టి క్రీస్తు దేవునికి కేవలం ఒక అస్పష్టమైనటువంటి నీడ లాంటి వాడు కాదు. ఆయన దేవుని యొక్క ఖచ్చితమైన పరిపూర్ణమైనటువంటి భౌతిక వ్యక్తీకరణ. అంటే భౌతిక వ్యక్తీకరణ అంటే ఆయన ఎట్లా ఆలోచన చేస్తాడు,
తండ్రి అనేటువంటి దేవుని ఆలోచన విధానం ఏంటి, యేసు ప్రభువారి యొక్క ఆలోచన విధానం చూస్తే అర్థమవుతుంది. నేను ఒక మాట మనం చూస్తా ఉన్నట్టయితే ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని సిలువ వేస్తున్నటువంటి వ్యక్తులను చూసి ఆయన మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. అంటే అందులో ఏం గమనిస్తున్నామంటే ప్రేమ. తనని హింసిస్తున్నటువంటి వారిని కూడా ప్రేమించేటువంటి గొప్ప స్వభావము, తనని చంపుతున్నటువంటి వ్యక్తులకి కూడా క్షమాపణ దొరకాలి అని కోరుకునేటువంటి వ్యక్తిత్వాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన ప్రేమ ఎంత బలమైంది అని యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్వభావము అంటే ఆయన యొక్క మరి గుణాలు లేదా ఆయనకున్నటువంటి స్వభావ లక్షణాలు, వాటిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అదృశ్య దేవుని స్వరూపి అంటే మరి లోక సంబంధమైనటువంటి ఆకారం కాదండి, అది స్వభావానికి ఆయన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి పదంగా మనం అర్థం చేసుకోవాలి. తత్వశాస్త్ర నేపథ్యాన్ని మీరు గమనిస్తే నాస్టిసిజంలో మరి ప్రకృతిని ఆరాధించేటువంటి ఆరాధకులు ఉన్నారు. వారు తమ శరీరాన్ని నల్లగొట్టుకుని ఆ యొక్క శక్తులని ప్రసన్నం చేసుకొని దేవునితో సహవాసం చేయడానికి ప్రయాసపడేటువంటి సందర్భంలో మరి ఇక్కడ పౌలు గారు రాసినటువంటి విషయం ఏంటంటే, మీరు వెతుకుతున్న ఆ దైవికమైనటువంటి సంపూర్ణత, యేసు ప్రభువు ఒక్కడే సరిపోడు అని చెప్పి వాళ్ళు అన్నారు కదా నాస్టిసిజం వాళ్ళు. అయితే యేసు ప్రభువు ఒక్కడే సంపూర్ణమైనటువంటి దైవత్వాన్ని మనకు చూపించాడు, ఆయనే సృష్టికర్త అని. దైవికమైనటువంటి పరిపూర్ణత, సంపూర్ణత ఏ దేవదూతల్లోనూ శక్తుల్లోనూ ముక్కలుగా పంచబడలేదు. అది దైవత్వపు సర్వ పరిపూర్ణత కేవలం యేసుక్రీస్తు అనేటువంటి ఒకే ఒక వ్యక్తిలో నివసిస్తుంది అని పౌలు గారు చెప్పే ప్రయత్నం చేశాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, అయ్యా దేవతల్ని, దేవులని లేకపోతే ఇంకా వేటినో ప్రసన్నం చేసుకునే అవకాశమే లేదు. అన్ని రకాలుగా మనకు సరిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విశ్వాసం ఉంచితే మనము తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు అనే సత్యాన్ని చెప్పాడు. యేసుక్రీస్తులో దైవత్వం యొక్క పరిపూర్ణత, సంపూర్ణత, ఫ్లోరోమా అంటే ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తత్వం మొత్తం కూడా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి పౌలు గారు వాదిస్తూ ఈ యొక్క పత్రికని ఆయన రాసి వారిని సరిచేయడానికి, దేవుని ఎదుగు నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీరు గమనిస్తే రాయబడినటువంటి కాలం, సంఘటన ఈ 5-10 నిమిషాలలో మనం ముగించుకుంటామండి. రాయబడినటువంటి కాలాన్ని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, కొన్ని జరిగినటువంటి సంఘటనల ఆధారంగా. అయ్యా ఈ వచనాన్ని చూస్తున్నారా మీరు? ఆకులా అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అక్కడ చూస్తుంటాం కదా, ఏంటి అంటే అక్కడ వారున్నటువంటి స్థితి ఏంటి అంటే, అక్కడ యూదులందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినటువంటి వారు. ఏమైనా చెప్తారా అండి ఈ వచనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. క్రీస్తు శకము, పూర్వము అంటే క్రీస్తు పుట్టిన తర్వాత వచ్చేదాన్ని క్రీస్తు శకమని, మరి పుట్టక ముందు జరిగిన వాటిని క్రీస్తు పూర్వం అని రాయబడింది బ్రదర్ ఇక్కడ. అవునండి, అవును. చరిత్రకి ఆధారమే యేసుక్రీస్తు. చరిత్రని 2 భాగాలుగా చేసిందే యేసు ప్రభువారు. అవునండి, కరెక్ట్. ఇంకా ఎవరైనా మాట్లాడొచ్చండి? ఇక్కడ అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో 1-2 వచనాలలో మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ జరుగుతున్నటువంటి చరిత్ర ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? చరిత్ర ఏం జరుగుతుంది ఇక్కడ చరిత్రలో? రైట్ అండి, మనం ముందుకెళ్దాం. చరిత్రలో మీరు చూస్తున్నట్లయితే క్లౌదియా చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి అంటే, దానికి గల ఆధారం కూడా మనం ఇస్తున్నామండి. ఇక్కడ
రోమా చరిత్రకారుడైన సుముటోనియస్ అనేటువంటి వ్యక్తి తన లైఫ్ ఆఫ్ క్లౌడియస్ అనేటువంటి పుస్తకంలో ఈ యొక్క ఆజ్ఞ ఎందుకు జారీ అయింది అనే దాని గురించి కారణాన్ని రాస్తూ క్రిస్టోస్ అనేటువంటి వ్యక్తి వల్ల యూదుల మధ్య గొడవ జరుగుతుంది. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు సునగోగు అంటే యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూదులని యేసు ప్రభువు యొక్క దైవత్వం చెప్తూ వారిని క్రీస్తులోకి నడిపించే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశాడు. అందులో కొంతమంది అంగీకరించారు, కొంతమంది తృణీకరించారు. యేసు ప్రభువారు దేవుడు అని అంగీకరించినటువంటి యూదులు ఒకవైపు, యేసు ప్రభువారు దేవుడు కాదు ఒక దూత అని చెప్పి నమ్మేటువంటి యూదులు ఒకవైపు. ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవలే జరిగాయి. అయితే ఈ గొడవలు మరి క్లౌదియా చక్రవర్తికి తెలిసి వీరందరిని ఏం చేశాడంటే ఆ యొక్క రోమ్ పట్టణం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక ఆజ్ఞ 49వ సంవత్సరంలో జారీ చేశాడు. అంటే మీరు గమనించాలి, అక్కడ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, అక్కడ జరుగుతున్నటువంటి గొడవలు ఇది చరిత్రలో ఒక భాగం. ఈ ఈ ఈ లేఖన భాగాన్ని బట్టి ఆ రోమా విడిచి వెళ్ళవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున అంటే అది ఏ సమయం అనేది మనం తెలుసుకోవచ్చు. ఏంటి అంటే ఆయన 49వ సంవత్సరంలో ఈ యొక్క ఆజ్ఞని జారీ చేశాడు. కాల నిర్ణయాన్ని మీరు గమనిస్తే పౌలు కూడా తన 2వ మిషనరీ ప్రయాణంలో భాగంగా కొరింథీ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకుల ప్రిస్కిలను కలిశాడు. రోమన్ రికార్డుల ప్రకారము క్లౌదియా ఈ ఆజ్ఞని 49లో ఇస్తే కొరింథీ పట్టణానికి పౌలు గారు చేరుకుంది 50 లేదా 51 సంవత్సరంలో అయి ఉండొచ్చు అని చరిత్రకారులు ఖచ్చితంగా నిర్ధారించారు. అంటే క్లౌదియా చక్రవర్తి 49లో ఆయన ఆజ్ఞ జారీ చేస్తే ఆ తర్వాత ఒక సంవత్సరానికో సంవత్సరంన్నరకో వారు ఆ పట్టణాన్ని విడిచి, రోమా పట్టణాన్ని విడిచి వారు బయటకు వచ్చారు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ముగింపులో మనం ఏం అర్థం చేసుకున్నామంటే క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ జారీ చేయడం ద్వారా టైం అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఆ క్లౌదియా చక్రవర్తి ఆయన చనిపోయిన తర్వాత యూదులందరూ కూడా ఏం చేశారంటే తిరిగి రోమా పట్టణానికి వారు వెళ్ళిపోయారండి. ఆ ఆజ్ఞ జారీ చేసినటువంటి చక్రవర్తి చనిపోయాడు కాబట్టి రోమా ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఈ యొక్క రోమా పట్టణాన్ని విడిచినటువంటి యూదులందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు ఆ యూదులు అక్కడ లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అన్యజనులే వారే సంఘ బాధ్యతను తీసుకొని సంఘాన్ని నడుపుకున్నారు. కానీ 51లో క్లౌదియా చక్రవర్తి చచ్చిపోయిన తర్వాత యూదులు తిరిగి రోమాలోకి వచ్చినప్పుడు యూదులు ఏం నమ్ముతున్నారు? ధర్మశాస్త్రాన్ని పాటించాలి. యేసు ప్రభువారిని నమ్మినా ధర్మశాస్త్రాన్ని మనం తప్పకుండా పాటించాలి. ఈ రెండు ఉంటేనే రక్షణ అనేది ఒక సిద్ధాంతాన్ని వారు తీసుకొచ్చారు. అన్ని జనులు ఏమంటారంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేదు, యేసు క్రీస్తే అన్నిటికీ మనకి సరిపోయినటువంటి వ్యక్తి అని చెప్పి వారు నమ్మేటువంటి వారు. ఈ రెండు తెగల మధ్య, రెండు ప్రజల మధ్య విభేదాలు అనేటివి కొంచెము ఎక్కువైపోయాయి. వాటిని పరిష్కరించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు మరియు రోమీయులకు రాసిన పత్రిక రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆ పత్రికలో మరి యూదులు కూడా నశిస్తున్నారు, వాక్యం ఎరిగినటువంటి మరి క్రైస్తవులు కూడా నశిస్తున్నారు, అన్యులు కూడా నశిస్తున్నారు, ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత ఉంది అని చెప్తూ మనం ఎట్లా సంపూర్ణమైనటువంటి రక్షణలోకి రాగలుగుతాం అనే మాటని ఆయన రోమా పత్రికలో రక్షణకు సంబంధించినటువంటి సిద్ధాంతాల్ని ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రెండు ఫలితాలు మనం చూస్తున్నాం. ఒకటి, యూదులు సంఘ పెద్దలుగా ఉండి ఆ సంఘాన్ని నడిపించేటువంటి వారు రోమా సంఘంలో. కానీ ఈ క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞను బట్టి వారు బయటకు వచ్చేసారు. అప్పుడు అన్యజనులే దేవుని నమ్ముకున్నటువంటి వారే సంఘ పెద్దలుగా ఉండి సంఘాన్ని నడిపించే ఒక గొప్ప మార్పు సంఘంలో వచ్చింది. రెండవది, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పౌలు గారు మరి దేవుని యొక్క సువార్తని అందించడం కోసం ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు లోక చక్రవర్తి అయినటువంటి క్లౌదియా తన స్వార్థం కోసం, శాంతి భద్రత కోసం యూదులను వెలగొడితే దేవుడు ఆ చారిత్రక సంఘటనను
తన సేవకుడైన పౌలు ఆకుల ప్రిస్కిల్లాలు కలుసుకోవడానికి మరియు ఐరోపాలో వారు కలిసి సేవ విస్తరించడానికి ఎంతగానో సహాయం చేసింది. క్లౌదియా చక్రవర్తి ఏమో రాజకీయంగా ఆలోచన చేశాడు, స్వార్థపరంగా ఆలోచన చేసి యూదులని వెళ్ళగొడితే అది ఏమైపోయిందంటే దేవుని యొక్క సువార్త విస్తరించడానికి అన్యజనులు సంఘంలో పెద్దలుగా ఉండి నడిపిస్తున్నారు. ఇది ఒక గొప్ప మార్పు. అయితే ఐరోపాలో సువార్త ఆకుల ప్రిస్కుల ద్వారా ఒక సంఘం కట్టబడింది. పౌలు గారు ఇంకా అనేక సంఘాలు కట్టాడు. ఫలితంగా ఏమైపోయిందంటే సంఘాలు ఎక్కువగా స్థాపించడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ సంఘటనల ద్వారా మరి రోమా పత్రిక ఆయన ఎప్పుడు రాశాడు లేదా కొలస్సీ సంఘం ఎప్పుడు రాశారు అది మనం తెలుసుకోవడానికి ఒక డేట్ ఎట్లా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాని ఉందా? సార్ లాస్ట్ సైడ్ లో అపోస్తల కార్యాలు 15:1-2 వచ్చామని చెప్పారు సార్. అది 18 అధ్యాయం సార్. ఏంటండి అపోస్తల కార్యాలు 15 అనే అవునండి. థ్యాంక్ యూ అండి. రైట్ అండి. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి దాంట్లో ఇంకా మీకు ఏదైనా అర్థం కాని ఏదైనా ఉందా? అయ్యా ఏమీ లేకపోతే మనం ప్రార్థన చేసుకోవచ్చు. బ్రదర్ ఏం లేదు బ్రదర్, మంచిగానే అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. మరి వాక్యం కోసం ఇంతసేపు దాకా మరి బ్రదర్ కోసం మనకు బోధించిన బ్రదర్ జయ్ కుమార్ బ్రదర్ కోసం ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అమ్మా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లో నుంచి ఒకరు. ఎవరు చేయలేకపోతే నేనే చేస్తానండి. పరిశుద్ధుడా మహాగణుడా స్తోత్రములు తండ్రి, సర్వాధికారి స్తోత్రములు తండ్రి, అయా వందనములు తండ్రి. రాత్రి మరి సాయంకాలం నుంచి తండ్రి రాత్రి కాలం వరకు తండ్రి నీ బైబిల్ స్టడీలో తండ్రి మమ్మల్ని నిలబెట్టుకున్న విధానంకై వందనములయ్యా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా స్తోత్రములు తండ్రి. ఆది సంబుద్ధుడైన దేవా స్తోత్రములు తండ్రి. ఆది అంతమై ఉన్న దేవా స్తోత్రములు తండ్రి. అయా మొదటి వాడను కడపటి వాడనని నేనే సెలవి అని చెప్పిన దేవా స్తోత్రములు తండ్రి. ఈ విధంగా తండ్రి మమ్మల్ని తండ్రి అయా స్తోత్రములు తండ్రి బైబిల్ స్టడీలో అయా ఉంచి తండ్రి అయా చెప్పబడిచిన వాక్యం వింటుండగా తండ్రి గ్రహించే హృదయాలను మాకు దయచేసిన దేవా వందనములు తండ్రి. ఆయా వినే మనసును మాకు దయచేసిన దేవా స్తోత్రములు తండ్రి. అదే రీతిగా తండ్రి ఆయా గారిని తండ్రి స్తోత్రములు తండ్రి జయ్ కుమార్ బ్రదర్ ని తండ్రి ఆయా నిలబెట్టుకుని తండ్రి మాకు బోధించుచుండగా తండ్రి తోటికి బూరగా ఉంటున్న దేవా స్తోత్రములు తండ్రి. ఆయా మాకు జ్ఞానం లేదు కనుక తండ్రి బోధించటకు ఆయా ఒక గురువు కావాలి కనుక తండ్రి ఆయా జయ్ కుమార్ బ్రదర్ ని తండ్రి గురువుగాను తండ్రి నిలబెట్టుకుని తండ్రి మాకు ఆయా వచనం ఏమటి వచనం తండ్రి వివరిస్తుండగా తండ్రి అర్థం చేసుకునే మనసును అందరికీ దయచేస్తున్నందుకే వందనములు తండ్రి. ఆయా పరిశుద్ధాత్ముడా స్తోత్రములయ్యా. ఆయా సహాయం దయచేస్తున్నది ఈ స్తోత్రములు తండ్రి. ఈ రోజు తండ్రి ఆయా 3 అంశాల కోసం ఆయా ఎక్కువ చక్కగా వివరించారు తండ్రి. వందనములు తండ్రి. ఆయా పరిశుద్ధుడా స్తోత్రము